నాకు తెలిసి ధర్మాన్ని సృష్టి చేయలేదు. మీ ఏబిఎన్ ఆంధ్ర రాధాకృష్ణ గారో లేకపోతే మీ జ్యోతి పత్రికో అది వచ్చి స్పష్టం చేసింది తప్ప ధర్మారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీరు పెడతారు కదా ఎఫ్ఐఆర్లో, అప్పుడు మాట్లాడుకుందాం దాని మీద. ఎందుకు ఓలో అపోలో ఎందుకు దేనికోసం? ఆ భగవంతుని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎందుకు తీసుకొస్తే మేము ప్రజల నాడిలో పెట్టిస్తారు? ఆ పాపం చుట్టుకుంటుంది. దయచేసి ఆపండి. దాని మీద శంఖాలు పుంకాలు ఆపి వాస్తవ విషయాలు ఏమున్నాయో మీ ఎంక్వైరీలు వచ్చిన తర్వాత ఫైనల్ అయిన అప్పుడు చెప్పండి. అప్పుడు దాన్ని మేము మాట్లాడదాం. అంతేగాని ఇలాంటి లేని పేరు మాటలు అపోల మాటలు చెప్పి ఆ స్వామివారికి కిడితే అపచారం చేసే మాటలు ఆయన తాలుగా ఆయన మీద భక్తి తగ్గే మాటలు చేయొద్దు దయచేసి. వాస్తవానికి మొన్న రోజున విశాఖపట్నంలో ఆ జరిగిన మన్నాడే మా మాజీ మంత్రి అమర్నాథ్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. ఆ పక్కన కేకే రాజు గారు, ఆ పక్కన మా జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు, ఆ పక్కన ఆ విద్యార్థి తాలూకా తల్లిదండ్రులు ఉండి మాట్లాడారు. దానికి ఇప్పుడు వచ్చి వివరణ రాలే, పోలీసు నుంచి కానీ లేకపోతే ఇంకొకరి గురించి కానీ. ఎందుకు మీరు ఎప్పుడు వాళ్ళని వచ్చి అరెస్ట్ చేశారు? వాళ్ళని ఎప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చూపెట్టారు? ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా చూపెట్టారు. వాళ్ళని కొట్టి వాళ్ళతో అబద్ధం చెప్పించారని స్వయాన తండ్రే పత్రిక ముందుకు వచ్చి ఆయన చెప్పాడు. వాళ్ళ అబ్బాయి చెప్పిన మాటలు ఆ ఫుటేజ్ అన్ని కూడా చూపెట్టారు. దానికి ఇవాళ వరకు కూడా ఎందుకు పోలీసు నుంచి దానికి ఇదంతా వాస్తవం కాదు, ఇది వాస్తవం అని ఎందుకు చెప్పలే? చట్టం చేతిలో ఉందని, వ్యవస్థ చేతిలో ఉందని లేనిపోయిన ఆపాదిస్తూ ఆ కార్యక్రమాలు చేస్తూ ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి అయిన వరకు శ్రీరామ జపం లాగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ జపం తప్ప ఇంకో పనిలే. ఏది జరిగినా వైఎస్ఆర్సీ పార్టీ, ఏం జరిగినా ఏం చేసినా వైఎస్ఆర్సీ పార్టీ. మరి వైఎస్ఆర్సీ పార్టీ చేసిన మంచి పనులు ఆలోచనలు కూడా ఉంచుకోవాలి కదా మీరు. ఇక్కడ ఉన్న విలేకరులందరూ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించిన చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు కదా మీ అందరూ. ఎప్పుడైనా ఈ జిల్లాలో వచ్చి అధికారంలో మేము ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇది ఇలాంటి ఆంక్షల్ని ఇలాంటి పోలీస్ వ్యవస్థ చట్టాన్ని చేతితో తీసుకొని సామాన్య ప్రజల మీద లేకపోతే కార్యకర్తల మీద లేదా వారు వచ్చి జులుం చేయడం కానీ వాళ్ళని కొట్టడం కానీ దెబ్బలు తగడం కానీ ఎప్పుడైనా జరిగాయో చెప్పండి? ఈ 20-30 సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా? ఎందుకు జరుగుతుంది ఇప్పుడు? ఇంత శాంతియుతమైన జిల్లాలో ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుల చేతిలో ఏంలే. వాళ్ళ తాలూకా ఆలోచనతో ఇక్కడ అసలు ప్రభుత్వం జరుగుతుందా లేదా, ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారు ఇక్కడ, ప్రభుత్వం అంటే ఏంటి, ఎవరు ప్రభుత్వం అంటే? అధికారులు ప్రజాప్రతినిధులు కలిసే ప్రభుత్వమా లేకపోతే అధికారులు ఒక్కరే ప్రభుత్వమా? ఏంటిది? ఎప్పుడు ఒకలా ఉండిపోదు రాజకీయాలు ఎప్పుడు కూడా. మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మన ఎవరు అధికారం ఉన్నప్పటికీ కూడా మొత్తం వ్యవస్థకి ఆన్సర్. వ్యవస్థకి మనం బాధ్యతంగా మనం ప్రవర్తించాలి. అందుకే చెప్తాను, తెల్లవారు లేచిన దగ్గర నుంచి రామజపం లాగా వైఎస్ఆర్ జపం తప్ప ఇంకో పనే లేదు, ఇంకో ఆలోచన లేదు ఇవాళ. మీరు పని చేయండి, మీరే న్యాయ నిర్ణేత.
ఎవరు అక్కలే. ఏబిఎన్ నువ్వు శ్రీనివాసరావే, నువ్వు ఏది చెప్తే నేను అది నమ్ముతాను. నువ్వు వచ్చి మీరు వెళ్ళి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. తర్వాత వచ్చి మనం ఇప్పుడు 2 సంవత్సరాలు ఎందుకు విజయనగరంలో పెట్టి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ అక్కడ వైద్య కళాశాల, అక్కడికి వెళ్ళండి. లేదంటే మన హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా? ఇక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా? అక్కడ ఫ్రీగా వైద్యం పేదవాడికి చేస్తారా? ఇక్కడ పేదవాడికి చేస్తారా? లేదు. అక్కడ చదువుతున్న విద్యార్థికి వచ్చి ప్రభుత్వ ఫీజు ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ ఎంత వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి చెల్లించారు, ఆ కాలేజీకి చెల్లించారు, అక్కడ ఎంత చెల్లించారు, ఏబిసిడి కనుక్కోండి. మీకు న్యాయం అనిపిస్తే ఓకే. సత్యబాబు గారు చెప్పింది అబద్ధం, అక్కడే బాగుందని అంటే ఓకే. ఇదే కాదు, పక్కనే లేదా గీతంకి వెళ్ళండి, లేదా శ్రీకాకుళంలో ఉంది కదా ప్రైవేట్ కదా, దానికి వెళ్ళండి. అక్కడ ఉన్న ప్రభుత్వ అక్కడికి వెళ్ళండి, ఆలోచించండి. నిమ్స్కి వెళ్ళండి. నేను కాదనలే. ఎందుకండి ఇలాంటి మాటలు? పేదవాడి గురించి మీడియా ఉందంటే కాదు, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పాలి. ఏ విధంగా ఇది ప్రైవేట్కి ప్రజలకు మేలు జరుగుతుంది? ఏ అంశం చెప్పనండి, ఏ అంశంలో జరుగుతుంది, ఇగో ఈ అంశంలో జరుగుతుంది అని చెప్తే ఓకే, మేము కన్విన్స్ అవుతాం. మేము అడ్డుగోలుకి వెళ్ళే మనుషులం కాదు. ఏ విధంగా ప్రైవేట్ సంస్థ ఏమైనా స్వచ్ఛంద సంస్థ మొదలు తెలిసేలాగా వాళ్ళు వచ్చి స్వయంగా ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారా? చెప్పండి. వాళ్ళ లాభం కోసం, వాళ్ళ స్వభావం కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం ప్రైవేట్ సంస్థలు చేసుకోవా? మనుగడ చేసుకోవాలంటే ఎలా ఉంటాయి? ఆలోచన చేయండి. ఏ రకంగా దాన్ని సమర్థిస్తారు మీరు? వాళ్ళు చెప్పారని చెప్పేవాడు వచ్చి చేసేవాడు చెవులో పోటీ వింటామా? అమాయకులమా? మీరు అడగాలి కదా. ఏ రకంగా వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేయమని, మీరు కన్విన్స్ అయితే ఇట్స్ ఓకే. మీ ఏబిఎన్ రేపు 10 నుంచి ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని ఓ 10 రోజులు రోజు వ్యాసాలు రాయండి, ఒప్పుకుంటాం. ఏ రకంగా ప్రజల్ని కన్విన్స్ చేయండి. ఎందుకు ఇది కేవలం దోపిడీ కోసం, కేవలం వాళ్ళ తాపదారులకి దీన్ని కట్టబెట్టడం కోసం, దాని నుంచి లబ్ధి పొందడం కోసం చేస్తున్న ఈ కార్యక్రమం ఇది.